హలో అండి. చాలామంది నా గురించి ఏమంటారంటే, పెళ్ళయి పుట్టింట్లో ఉంటున్నావు కదా, 3 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నువ్వు వచ్చి కూడా. చాలామంది చెప్పారు, ఎందుకు హ్యాపీగా వదిలేసి రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారు. నిజం చెప్పాలంటే నేను లైఫ్లో ఒకటే అనుకున్నా అండి, ఏ రిలేషన్షిప్ అయినా సరే. నేను ఒక్కసారి పెళ్లి చేసుకున్నా అంటే అతనే లైఫ్ లాంగ్ అనుకున్నాను. అది నా ఒక్కదానికే ఉంటే సరిపోదు కదా, అతనికి కూడా ఉండాలి కదా. అతనికి 1% కూడా లేదు. నాకు 3 ఇయర్స్ నుండి ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. ఆ మనిషి మారతాడేమో అని ఆశించాను. మార్పు లేదండి. ఇంకా అతను మనం డిగ్రేడ్ చేయడం ఎందుకు, అతని గురించి మాట్లాడడం కూడా ఎందుకండి. చాలా విషయాలు అయితే ఉన్నాయి, కొన్ని మీకు చెప్పాలని అనుకోవట్లేదు కూడా. మొత్తానికైతే మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ చేయట్లేదు. 3 ఇయర్స్ నుండి జాబ్ లేదు. 3 ఇయర్స్ నుండి కాదు, పెళ్లికి ముందు జాబ్ లేదు. పర్మనెంట్గా ఒక నెల 2 నెలలు చేసి మానేస్తాడంటారు. ఇంకా జాబ్ లేదు. ఇంకా పైగా మా మామయ్య ఏమన్నారంటే, ఇల్లరికం పంపిస్తారంట అతన్ని, మేమే పోషించుకోవాలంట. లేదంటే బంగారం తీసుకొని నేను డబ్బు బంగారం తీసుకొని కాపురానికి రా అంటున్నాడు. డబ్బు బంగారం అంటే మా అమ్మ నాన్న కష్టపడి చేయించిన బంగారం నేను వాళ్ళకి ఇవ్వదలుచుకోవాలి. కానీ రీజన్ ఏంటి అంటే, వాళ్ళ తరపున ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కూతుర్లకి అల్లుళ్ళకి ఇచ్చుకుంటారు. కాబట్టి నేను నా బంగారం ఇవ్వదలుచుకోవాలి. నాకున్న ఒకే ఒక ఆస్తి నా బంగారం కాబట్టి. రెండో రీజన్ ఏంటంటే, నువ్వు ఉద్యోగం చెయ్యమ్మా అన్నారు. నేను ఉద్యోగం చేయనన్నా. ఎందుకంటే ముందు మీ కొడుకును ఉద్యోగం చేయమనండి మావయ్య, తర్వాత నేను చేస్తా అన్న. అది ఆ మాట కూడా అతనికి నచ్చలేదు. ఏం తప్పని లేదు కదా, ఎందుకంటే ఒక్కదాని వల్ల ఎలా అయితే కుటుంబాన్ని పోషించడం, మీ కొడుకు చేస్తే నేను చేస్తా అన్నా. సో అది వాళ్ళకి నచ్చలేదు. ఫైనల్ గా ఏంటి, అమ్మాయి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి సైలెంట్ అయితే అయిపోయారు. ఇంకా అదనపు కట్నం కూడా తెమ్మన్నారు మా హస్బెండ్. ఒక 2 లక్షలు మీ నాన్న అడుగుతా అంటే, మా నాన్న దగ్గర లేవంటే బయట అప్పు తెచ్చిమ్మన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, మా నాన్న కోసమే అప్పు చేయడు, నీ కోసం అప్పు చేయాలా? మా నాన్న అయితే అప్పులు చేయడు. ఎందుకు, అతను కట్టకపోతే మా నాన్న కట్టుకోవాలి. సో ఇలా అప్పులు చేయడము, ఉద్యోగాలు చేయకపోవడము, డబ్బు బంగారం కావాలండము, మొత్తానికి డబ్బు మనుషులని నాకు క్లారిటీ వచ్చింది. పైగా బాధ్యత, ప్రేమ ఈ 3 ఇయర్స్ లో నాకు కనిపించలేదండి. సో నాకు ఎంత ఇష్టం ఉన్నా కానీ అవతల మనకి ఇష్టం లేనప్పుడు ఆ బంధం ఎలాగో ముందుకు కొనసాగదు. కానీ నేను నా మనసుకైతే ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చా, ఇంకా లైఫ్ లో నేను ఆ బంధాన్ని తిరిగి నా లైఫ్ లోకి తీసుకురాను అనేసి. కానీ అఫీషియల్ గా డైవర్స్ అయితే ఇవ్వలేదండి. రెండో పెళ్లి అంటున్నారు కదా. సో నాకు ఎప్పుడైతే నేను మొదటి సంబంధంకి ఏది నాకు మైనస్ అయింది, డబ్బే. ఆ డబ్బు బంగారం నా దగ్గర ఉంటే మా అత్త వాళ్ళు కాపురాన్ని తీసుకెళ్లేవారు. ఆ డబ్బు బంగారం లేదని నన్ను వదిలేశారు. కాబట్టి ఇప్పుడు నేనేంది, డబ్బుని బాగా సంపాదించుకోవాలి, ఆర్థికంగా బలపడినప్పుడే నా లైఫ్ లో నేను నిర్ణయాలు తీసుకుంటా. ఎందుకు డివోర్స్ ఇవ్వనంటే, నాకు అవసరం లేదు, వాళ్ళకి అవసరమైతే వాళ్ళు పంపించమనండి, నేనైతే దానికి రియాక్ట్ అవుతాను. దానికి రియాక్షన్ అనేది ఉంటది కదా. సో అది నేనైతే ఇప్పటికీ చెప్తున్నా, డైవర్స్ ఇవ్వదలుచుకోవాలి. కానీ నా మనసుకు నేను చెప్పా, ఆ మనిషి మారడు, నాకు పనికి రాడు అనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా రెండో వివాహం ఎప్పుడు చేసుకుంటా, ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎప్పుడు చేసుకుంటాను అంటే, నేను ఊరుకున్న కుటుంబంలో వాళ్ళని కూడా వాళ్ళకి బాధ ఉంటది కదా. ఇతను వదిలేశారు కానీ లైఫ్ లాంగ్ సీతలాగా కూర్చోలేం కదా. అతని లైఫ్ అతను లీడ్ చేస్తున్నప్పుడు మన లైఫ్ మనము లీడ్ చేయాలి కదా. సో ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను కూడా చెప్తాను. ఎప్పుడైతే నేను ఫైనాన్షియల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతాను అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా. ఏంటంటే ఇప్పుడు నాకైతే ఆ ఒపీనియన్ లేదు, అసలు ఆ థాట్స్ లేవు. ఎందుకంటే పెళ్ళనే నరకాన్ని ఒకసారి చూసి మళ్ళీ అదే నరకంలోకి వెళ్ళాలంటే ఇంక షివరింగ్ వస్తుంది. సో మాక్సిమం ఆ థాట్స్ లేవు. కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా నేను భరించగలను అంటే, ఎప్పుడు భరించగలను, నా దగ్గర ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పుడు, మనీ బాగున్నప్పుడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతానో అప్పుడే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఒకవేళ నాకు నోటీసులు పంపించాలనిపిస్తే నేను సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకోదలుచుకున్నానో అప్పుడు పంపిస్తాను. ఈలోపు నాకైతే అసలు నాకు ఆ లైఫ్ లో ఉద్దేశం లేదు. కానీ ఆ మనిషి మారడు, ఇంకెప్పటికీ మనకి సెట్ కాదనుకున్నప్పుడు ఏం చేస్తాము, తనకు అవసరమైతే తన నోటీసులు పంపిస్తే నేను దానికి రియాక్షన్ అనేది ఇస్తాను, అంతే. సో అదేనమాట, రెండో పెళ్లి చేసుకోవట్లేదని అన్నారు కదా. రీజన్ అయితే ఇది. నేను ఇప్పటికే ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా అన్నిటి పరంగా వీక్ అండి. ఒక మోసానికే ఈ చేతులు కాళ్ళు గడగడ వణుకుతున్నాయి. ఇంకా లైఫ్ లో రిస్క్ చేసే ఒపీనియన్ లేదు. ఈవెన్ రిస్క్ చేయాల్సి వస్తే నేను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయినప్పుడే రిస్క్ చేస్తా. అది క్లారిటీ వచ్చింది కదా. థ్యాంక్ యూ, బై.